ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. మా జీవితాల్లో అనేక సార్లు నాయన దారి తప్పిపోతున్నామయ్యా, నీకు దూరమైపోతున్నామయ్యా. నీ పిలుపు వినలేనంత దూరం అయిపోతున్నాము. నీ కృప చేరలేనంతగా మేము చిక్కుల్లో పడిపోయి, పాపములో పడిపోయి, సాతానుకు చేరువైపోయి, నీ ప్రేమ పిలుపులను వినలేని పరిస్థితుల్లో బంధించబడి ఉన్నామయ్యా. ఈరోజు ఎవరు అట్టి పరిస్థితుల్లో ఉన్నారో, ఒకప్పుడు విశ్వాసులుగా ఉండి ఇప్పుడు అవిశ్వాసులుగా, దేవుని మీద పూర్తి వ్యతిరేకమైన స్వభావంతో, నిర్లక్ష్యంతో, దేవుడు నాకేం చేశాడన్నటువంటి విరక్తి కలిగిన జీవితంతో ఉన్నారు. అట్టి వారు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. నేను ఆకర్షిస్తే గాని ఎవరు నా యొద్దకు రాలేరన్నావు. అట్టి వారిని ఈ సమయంలో ఆకర్షించుకోను ఆయన. పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినప్పుడు మా యొక్క పాపముడి గురించి, తీర్పుడి గురించి, నీతిని గురించి మమ్మల్ని ఒప్పింపజేస్తానమ్మా. మా తప్పులను మేము గ్రహించుకున్నటకు, నీ పాద సన్నిధి చేరుకున్నటకు, నీ కౌగిల్లో చేరి నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.